ద్వితీయోపదేశకాండ గ్రంథము 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 7వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండ గ్రంథము 7వ అధ్యాయము. దయచేసి 151వ పేజీ అందరు తెచ్చుండి. నీవు స్వాధీనపరచుకొనబో దేశములోనికి అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులను 7 జనములను వెళ్ళగొట్టిన తరువాత చాలా థ్యాంక్ యూ అన్న. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఐగుప్తు నుంచి విడిపించాడు దేవుడు. ఐగుప్తు దేశము నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీలు, తాను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలీలు, తనకు స్వకీయ సంపాద్యమైన ఇశ్రాయేలీలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారిని బట్టి ప్రమాణం చేసి వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి తీసుకొని ఒక దేశానికి వస్తూ ఉన్నాడు. ఆ దేశము చాలా మంచి దేశం, చాలా శ్రేష్టమైన దేశం. ఆ దేశము ఎంత అద్భుతమైనదో ఈ తర్వాత అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దేశము ఎంత అద్భుతమైన దేశము. అసలు ఆ దేశాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఆ దేశంలోనికి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళు. యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఐగుప్తు దేశము నుండి నడిపించబడుతూ ఈ దేశానికి వస్తూ ఉండగా మధ్యలో యోర్దాను నది వచ్చింది. యోర్దాను నది దగ్గర ఆగిపోయారు. ఆగిపోయిన తరువాత గతంలో దేవుడు ఏమైతే చెప్పాడో అవన్నీ మరలా ఒకసారి వాళ్ళకి చెప్తున్నాడు మోషే. దానినే ద్వితీయ ఉపదేశం అన్నాడు. అందుకని ద్వితీయోపదేశకాండం అనే పేరు వచ్చింది. ద్వితీయ అంటే 2. మీ పెళ్లి పత్రికలు మా ద్వితీయ కుమారుడు, ద్వితీయ కుమార్తె అంటే ద్వితీయ అంటే 2. ఆ ఉపదేశాన్ని మరలా చేస్తున్నాడు కనుక దీన్ని ద్వితీయ ఉపదేశం. మొదటి ఉపదేశం అంతా కూడా నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండాల్లో ఉపదేశం చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు అదే విషయాలను మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మీరు ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. మీరు ఒక దేశానికిలోకి వెళ్ళబోతున్నారు. మీరు వెళ్ళబోయే దేశంలో మీకంటే బలమైన జనాంగం ఉన్నారు. మీరు వెళ్ళబోతున్న ఆ దేశంలోకి ఎంత బలమైన జనాంగం ఉన్నారంటే అక్కడ 7 జనాంగాల గురించి చెప్పాడు. 7 జనాంగాలు అక్కడ ఉన్నారు. నేను ఇప్పుడు 7 జనములను అన్న తర్వాత చదువుతున్నాను. అంటే 2వ వచనానికి పై లైన్లో చదువుతున్నాను. 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రభు వారిని వెళ్ళగొట్టాడు? ఆ జనాంగాలు ఎందుకు వెళ్ళగొట్టాడు వాళ్ళని? ఆ దేశంలోనే మిమ్మల్ని కూడా చేరుస్తాను అనలా. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని కూడా ఆ దేశంలో ఉంచుతాను అనలా. వాళ్ళను వెళ్ళగొట్టిన తర్వాత మిమ్మల్ని అందులో పంపిస్తాను. ఎందుకు దేవుడు వాళ్ళని ఎలగొట్టాల్సి వచ్చింది? వాళ్ళు వీళ్ళకంటే బలమైన జనాంగం కదా.
వీళ్ళకంటే గొప్పోళ్ళు కదా, వీళ్ళకంటే బలవంతులు కదా, అన్ని విషయాల్లో బలవంతులు వాళ్ళు. ఆ యోర్దాను నది యువతలే, యోర్దాను నది దగ్గర రెండవ ఉపదేశం చేస్తున్నాడు, ద్వితీయ ఉపదేశం. ఆ యువతల నుంచి ఒక గోత్రానికి ఒకళ్ళ చొప్పున, గోత్రానికి ఎన్ని గోత్రాలు వాళ్ళు? 12 గోత్రాలు. 12 గోత్రాల వాళ్ళను గోత్రానికి ఒకళ్ళ చొప్పున చూసి రండి అని పంపించాడండి. ఆ దేశం, దేవుడు మీకు ఇవ్వబోతున్న దేశం, అసలు అందులో ఉన్న జనాంగం, అందులో పండే పంటల విధానం, అక్కడ ఎలా ఉంటుందో ఒక్కసారి పోయి చూసిరండి అన్నాడు. అంటే 12 మంది వెళ్ళారండి. వెళ్ళి వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు చెప్పిన సాక్ష్యం చెప్తాను జాగ్రత్తగా. సంఖ్యాకాండము 13వ అధ్యాయం, ఆ దేశాన్ని గురించి చెప్పిన సాక్ష్యం. 13వ అధ్యాయము 33వ వచనం. అక్కడ నెఫీలీయుల సంబంధులైన చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. మేము వాళ్ళ ముందు నుంచుంటే ఎట్లున్నామో తెలుసా? ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క, జాగ్రత్తగా వినండి, ఆ ప్రజల ఎత్తు కానీ, లావు కానీ, బలము కానీ వాళ్ళు చూస్తుంటే వాళ్ళ ముందు మేము నుంచుంటే మిడతల్లాగా ఉన్నాం. నిన్న ఈ మధ్య పేపర్లో చూసారో లేదో, ఒక ఆవిడ కర్ణాటక నుండి వచ్చింది. ఆమె ఒక ఆటలో అంటే బాస్కెట్బాల్ ఛాంపియన్, బాస్కెట్బాల్ ఆడాను. ఆమె తిరుపతిలో దేవుణ్ణి దర్శించుకోవటానికి వచ్చింది. ఎంత ఎత్తుందో తెలుసా? పేపర్లో చూసారో లేదో మీరు, చాలా ఎత్తుంది. ఆమె ముందు అందరూ ఆమెను చూడ, అది పోయిందేమో దేవుని దర్శనానికి, ఇక చూడటం ఏమేమి చూడటం సరిపోతుంది వాళ్ళకి. ఓ ఎంత ఎత్తుంది, చాలా ఎత్తుంది, ఇంత ఎత్తు మనిషి అసలు ఎట్లాగానో ఆశ్చర్యపోతున్నారు. పిల్లరా, నెఫిలీలనే ఒక జాతి వాళ్ళు ఆ దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళు అసలు ఎంత ఎత్తుండారు. వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం. మా దృష్టికి కూడా మేము మిడతల్లాగా కనపడుతున్నాం వాళ్ళకి. వాళ్ళ దృష్టికి కాదు, మా దృష్టికి కూడా ఎలాగున్నాం. ఇంకొక మాట అన్నారు అక్కడే 32వ వచనములో, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం. వాళ్ళు మనుషుల్ని భక్షించేవాళ్ళు. రెండవది, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, భలే ఎత్తుగా కనపడుతున్నారు. జాగ్రత్తగా వినండి, మనం ఇట్టున్నాం. ఈ బిల్డింగ్ తగిలేటట్టుగా కనుక ఎవరన్నా మనకు కనబడితే ఇక మన ప్రాణాలు పోయినట్టు. ఏంటంటే తీసి అవతల పడేస్తాను, మనం చిన్న పిట్టను తీసి పడేసినట్టు పడేస్తాను. అంత ఎత్తున్నారు వాళ్ళు, అంత బలంగా ఉన్నారు వాళ్ళు, అలాంటి ప్రజలు. అయితే ఇక్కడ 7 జనాంగాల గురించి చెప్తూ 7 జనాంగాల్ని నేను వెళ్ళగొడుతున్నాను అన్నాడు. వెళ్ళగొట్టకపోతే ఏమైంది? అసలు వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాలి? ఇది ఇప్పుడు మన పాయింట్. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో వాళ్ళని ఎందుకు ఎల్లగొట్టాలి? ఎందుకు దేవుడు వాళ్ళని ఎల్లగొడుతున్నాడు? ఎందుకు వాళ్ళంటే దేవునికి అంత బాధ వేసింది? చూడండి 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఒక మాట చెప్పాడు, అది జ్ఞాపకం చేయటానికి నేను, నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు
వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడలా నశించారు. వాళ్ళని ఎల్లగొట్టడానికి ఒక కారణం చెబుతున్నాడు దేవుడు. ఏంటి ఆ కారణం? ఒక్క మాట, ఇదిగో ఇదిగో దేవుని మాట విననోళ్ళు దేవుడు ఎల్లగొట్టేస్తున్నాడు. దేవుని మాట వినని వాళ్ళు, అదే అసలు వాళ్ళని ఎల్లగొట్టడానికి ఏంటి ప్రభా కారణం? వాళ్ళు బలమైన జనాంగం కదా. అయితే వాళ్ళు దేవుని మాట వింటల్లా. దేవుని మాట వినడం మేలా, వినకపోవటం మేలా? మన ఇంట్లోనే జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో మన పిల్లోడు మన మాట వినలేదనుకో, వెళ్ళిపో మా ఇంట్లో నుంచి, వెళ్ళిపో మా ఇంట్లో నుంచి అంటావనా? ప్రేమ ఉంటుంది కానీ ఏం చేస్తావో తెలుసా? మాట విన్నోడిని ఉంచుకుంటావా? ఉంచుకో, వద్దు. మా మాట విన్నందుకు ఎందుకు మా ఇంట్లో ఎందుకుంటావు నువ్వు అంటారు. అంటే ప్రేమ ఉంటుంది, లేదని కాదు. తల్లిదండ్రుల బాధ ఏంటి? వినాల మాట. అంతే. డాడీ ఫీజు కట్టాలంటే నువ్వు మాట ఏంటో, నీకేంద్ర ఫీజు కట్టేది? ఎందుకు నువ్వు చదివేది? బట్టలు కొనాలంటే నువ్వు మా అమ్మ ప్రతిదానికి ఏమి లింకు పెడతారు? ప్రతిదానికి ఏమి లింకు పెడతారు? దేవుడు కూడా ఆ జనాంగములను, ఇశ్రాయేలీల కంటే బలమైన జనాంగములు, ఇశ్రాయేలీల కంటే గొప్ప జనాంగములు, ఇశ్రాయేలీల కంటే ఎంతో ఉన్నత దేహులు అయినా సరే దేవుడు వారిని ఎల్లగొట్టడానికి ఏకైక కారణం వాళ్ళు మాట వింటల్లా. వాళ్ళు మాట వినలేదు కాబట్టి ఎల్లగొడుతున్నాను అన్నాడు. అంతవరకు బాగుంది. మీరు కూడా వాళ్ళలాగే ఉంటే అంటే ఇప్పుడు దేవునిలో ఉన్న ఒక గుణం కనపడుతుంది. ఏంటంటే ఆయనకు పక్షపాతము. ఆయనకేం లేదు చెప్పండి. ఎట చెప్తారు పక్షపాతం లేదని? వాళ్ళు మాట వినకలేదు కనుక ఎట్లా కొడుతున్నాడు. మీరు మాట వినకపోతే మేము దేవుడు నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాము, మేము కానుకలు ఇస్తున్నాం, మేము పరిచర్య, నువ్వేమైనా చెయ్యి, మాట వినకపోతే నువ్వైనా ఒకటే, వాళ్ళైనా. అది దేవునిలో ఉన్న గొప్ప సంగతి. మన పిల్లోడైతే ఎన్ని తప్పులు చేసినా పర్వాలా, ఆ పిల్లోడు వాళ్ళ పిల్లోడు అసలు మాట వినక వాళ్ళని ఎందుకు ఉంచుకుంటున్నారు అక్క మీరు ఇంట్లో? ఎలగొట్టండి అక్క అని వాళ్ళ పిల్లలకి చెబుతాం. మన పిల్లల సంగతి మరి నీ పిల్లలు నీ మాట వింటున్నారా అన్నాం అనుకో, వినరు కానీ నా పిల్లలు కదా అంటే వాళ్ళ పిల్లల్ని ఎలగొట్టాలి. కానీ నీ పిల్లలు అయితే జాగ్రత్త. ప్రియులారా, మాట వినని వారు ఎంత గొప్ప. అదే దేవునిలో ఉన్న గొప్పతనం. దేవునిలో పక్షపాతం లేదు. ఆయనలో పక్షపాతం లేనప్పుడు దేవుని బిడ్డలమైన మనలో కూడా పక్షపాతం ఉండకూడదు. ఉందా? అది మనం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళం కాదు, దేవుణ్ణి అనుసరిస్తున్న వాళ్ళం కాదు, వాక్యం ప్రకారం నడుస్తున్న వాళ్ళం కాదు. ఏదో మన తృప్తి కొరకు ఆధారం చేసుకోం, మన తృప్తి కొరకు ప్రార్థనకు వచ్చే వాళ్ళమే. కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు పక్షపాతము లేనివారుగా ఉండాలి. వాళ్ళు చేసినదే మనం చేసినా. ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు, వాళ్ళని నేను ఎందుకు వెళ్ళగొడుతున్నానో తెలుసా? వాళ్ళని నేను ఎందుకు పంపించేస్తున్నానో తెలుసా? వాళ్ళు ఎందుకు దూరం అయిపోతారు? వాళ్ళు నా మాట వినలా. దేవుని ఆశ కోరిక ఏంటంటే, ఆయన కోరిక ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయం ఆయన యొక్క ముఖ్యమైన ఆశ 7వ అధ్యాయం 7వ వచనం 11వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో, ఐగుప్తులో నుండి
మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని. ఏమని చెప్తున్నాడంట? అక్కడి నుంచి తెచ్చిన రోజు నుంచి, పితరులు తెచ్చిన దగ్గర నుంచి నేను చెప్పేది ఒకటే, మీరేం చేయాలా? మాట వినాలంతే. ఇప్పుడు వాళ్ళ నెల పడుతుంది ఎందుకు? మాట వినలేదు కాబట్టి. మీకు కూడా హెచ్చరిక చేస్తున్నాను, వారి వలె మీరును మాట వినకపోతే మీరు కూడా నశిస్తారన్నాడు అక్కడే. 8వ అధ్యాయం 20వ వచనంలో, ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలెనే నశిస్తారు. చేర్చాడు. చేర్చిన తర్వాత మాట వినట్లా. మాట వినకపోవటం వలన దేవుడు ఏం చేశాడంటే శత్రువులకు అప్పగిచ్చేశాడు. చెప్పాడు కదా, నా మాట వినకపోతే, నా మాటకు లోబడకపోతే మీరు కూడా అలాగే నశిస్తారన్నాడు. వీళ్ళు పెందలు గడ లేచి నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అంటున్నాడు. అన్నగాని వినలా. వినకపోయేలేక శత్రువులు పంపించాడు వాళ్ళ మీదకి. శత్రువు వెళ్ళి వాళ్ళందరినీ సంహరించి కొంతమందిని చెరలోనికి తీసుకొని పోయి వాళ్ళ ఊర్లన్నీ పడగొట్టేసాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 408 409వ పేజీ, పాత నిబంధన గ్రంథం 408 409వ పేజీ. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా. నీవెలాంటోడివి? నువ్వు న్యాయస్థుడు అంటే, నువ్వు న్యాయస్థుడు అంటే మేము అన్యాయస్తులమే, నువ్వు కరెక్ట్, నువ్వే కరెక్ట్. మా మీదకి శ్రమలు వచ్చినాయి. దేవా, మా అమ్మకి ఎందుకే ఈ శ్రమలు పెట్టావయ్యా? మేము మంచి నీ బిడ్డలం కదయ్యా, నీ సొత్తు కదయ్యా, నీ స్వాస్థ్యం కదయ్యా, నీ ఎన్నిసార్లు చెప్పుకున్నా మా మీదకి శ్రమలు వచ్చినాయి. వాటన్నిటికీ కారణం మేమే. నువ్వు న్యాయస్థుడివి, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేమే దుర్మార్గులము. నువ్వు న్యాయంగానే ఉన్నావు. ఏంటి న్యాయంగా ఉన్నది? ఈ న్యాయం ఉంది ఏంటంటే ఒకటే, వాళ్ళకి చెప్పా, వాళ్ళని వెళ్ళగొడుతున్నా. వాళ్ళు నా మాట వింటలేదు కనుక వెళ్ళగొడుతున్నా. మీరు కూడా నా మాట వినకపోతే మిమ్మల్ని కూడా వెళ్ళగొడతాను అన్నాను. అట్లాగే మీ మీదకి శత్రువు రాజు వచ్చాడు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు శ్రమలు, ఆ శ్రమల్లో ఉండి అంటున్నాడు, మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయం. నువ్వు ముందే చెప్పావు, మాట వినకపోతే వీళ్ళు మాట విన్నారా లేదా? చూడండి అక్కడే 29వ వచనం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు అనుసరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయమై పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట, అది చేసిన పెద్ద తప్పు. ఈరోజు శ్రమ రావటానికి కారణం ఏంటంటే, ఈరోజు కష్టం రావటానికి కారణం ఏంటంటే, ఈరోజు బాధ కలగడానికి కారణం ఏంటంటే మాట వినకపోవటమే. మాట వినకపోవడమే. వాళ్ళని తోసేయటానికి, వాళ్ళని నెట్టేయటానికి, వాళ్ళని బయటకు పంపించడానికి, వాళ్ళని కొట్టేయటానికి కారణం వాళ్ళు నా మాట వినలేదు. మీరు కూడా నా మాట వినలేదా? మీరు కూడా అలాగే అవుతారని చెప్పాడు. నిజంగానే అలా జరిగిన తర్వాత నెహెమ్యా ప్రార్థన చేస్తా, అయ్యా నువ్వు కరెక్టేనయ్యా, మా మీదకి వచ్చిన ఈ శ్రమలన్నింటినీ చూడగా నువ్వే కరెక్ట్, మేము ఎప్పటికీ.
చూడండి, చాలాసార్లు మన మీదకి వచ్చిన కష్టాలు, మన మీదకి వచ్చిన ఇబ్బందులు, మన మీదకి వచ్చిన బాధల్ని మనం ఎవరికి అంటామో తెలుసా? మనం ఏమంటాం? వాళ్ళ వల్ల మాకు ఎవరి వల్ల? అసలు నేనే చేసిన నాకు ఈ కష్టాలు అనం, ఎప్పుడు అనం. చూడు, వాళ్ళ వల్ల ఒకటి, వాళ్ళు కాకపోతే ఆయన వల్ల. అసలు మనం ఎప్పుడు తప్పు చేయమండి. మనలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా? ఎప్పుడు తప్పు చేస్తామా, చేయమా? మనం ఎప్పుడు తప్పుగా ప్రవర్తించం. వాళ్ళ వల్లయ్యా. మరి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అసలు మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళాలి. దేవుడి వల్ల నాకు ఎంత బాధ. ఎవరి వల్ల? దేవుడి వల్ల. ప్రియులారా, చాలా గుర్తుపెట్టుకోండి, మాట విననోళ్ళందరూ చెప్పే ఫిర్యాదులు ఇయ్యే. ఎవరు? వాళ్ళ వల్ల, దేవుడి వల్ల. అంతేగాని నేను మాత్రం ఈ కష్టానికి కారణం మనమే. ఎందుకో తెలుసా? ఆయన చెప్పింది చేయకపోవటమే. ఎంత బాధ అండి. ఆయన చెప్పింది చేసి ఉంటే ఎంత దీవెన ఉంటుందో. ఎంతది. కనాను పెండ్లిలో ద్రాక్షరసం అయిపోగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే మరియం వెళ్ళి, యేసు ప్రభువా, వారికి ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు వెళ్ళి ఆమె ఏం చెప్పిందో తెలుసా? పని వాళ్ళని పిలిచి, ఇదిగో ఆయన మీతో చెప్పినట్లు అంతే మీరు చేయాల్సింది. ఆయన దానికి రకరకాల పూతలు మనమే పోస్తూ ఉంటాం. ఏది? దానికి రకరకాల. ఇప్పుడు చెబుతున్నా, లేమనుకోబాకండి, తీసుకునేది ప్లెయిన్ గుడ్డే జాకెట్, కానీ దానికి వేసే అరేంజ్మెంట్లు ఎన్ని రకాలు ఉంటాయో, ఎన్ని డెకరేషన్లు ఉంటాయో. మీరు మంచోళ్ళే, మళ్ళీ నా మీద తిరగబడి రకరకాల డెకరేషన్స్ చేసుకుంటాం. ఎందుకు? కొంచెం అందంగా కనపడాలని. ప్రియులారా, ఒకవేళ అవి వస్త్రాలు కనుక కనపడుతున్నాయి, కానీ దేవుని వాక్యానికి మనం ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా అనుసరించి. దేవుడిది చెప్పాడా? ఇది చాలా కష్టమయ్యా, కష్టమైనా సరే. ఇది చాలా ఇబ్బంది అయ్యా, ఇబ్బంది అయినా సరే ఆయన చెప్పింది చేస్తే చాలండి. ఆయన మీతో చెప్పినట్లు చేయండి. నాకు ఒక సందర్భం గుర్తొస్తూ ఉంది. ఆదికాండంలోనికి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం 55వ వచనం. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను. నా దగ్గరికి ఎందుకు మీరు వచ్చేది? ఆయన చెప్పిన ఎవరాయన? ఫరో అంటున్నాడు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు ఆహారం కోసం? ఎవరి దగ్గరికి వెళ్తారు ఆహారం కోసం? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అసలు రాజుగారు అంటున్నాడు, మీరు నా దగ్గరికి వచ్చారయ్యా, ఇప్పుడు నా ఇంటికి కూడా ఆయనే అధికారి, నా ఇంటి పెత్తనం కూడా ఆయనే. నాకు ఆహారం కావాలన్నా నేను కూడా ఎడకపోవాలి, ఆయన దగ్గరికి పోవాలి. మిమ్మల్ని ఏం చేస్తానని తెలుసా? రాజుగారి ఈగో చంపుకున్నాడండి. రాజుగారికి యేసప్ప దగ్గరికి వెళ్ళటమైంది. ఆడు వేరే ఊరోడైతే, వేరే ఊరోడు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తుంటే ఆడి దగ్గరికి పోవటం, రాజుగారి దగ్గర నా దగ్గరికి రావాలనలా. రాజు ఈగోని చంపుకొని, ఇదిగో జాగ్రత్త, మనకి క్షేమం కలగాలంటే, మనకు ఆహారం కావాలంటే, మనకు సమృద్ధి ఉండాలంటే, మనకు మేలు కలగాలంటే యోసేపు చెప్పినట్లు చెయ్యండి చాలు. అంతే. ఎవరు చెప్పినట్టు అనే ఉందా అక్కడ? ఆ మాట ఏముందా? మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడు. అంతే చాలు.
మీకు సమృద్ధి కావాలంటే, ఆహారం కావాలంటే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, మీరందరూ యేసేపు మాట వినండి అని అర్థం. మీరందరూ కూడా యోసేపు మాట వినండి. మీరు నా మాట వినలేదా మీకు కష్టమే. ఇప్పుడు యేసేపు ఏంది యేసేపు మాట వినేది అన్నారు అనుకో, ఎవరన్నా వాళ్ళకి ధాన్యం ఉంటుందా, ఆహారం ఉంటుందా? ఉండదు, ఏముండదు. అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన ఈగో చచ్చిపోవాలి. అయ్యా నువ్వేనయ్యా మాకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నావు, నువ్వేనయ్యా మాకు ఆరోగ్యం ఇస్తున్నావు, నువ్వేనయ్యా మమ్మల్ని బలపరుస్తున్నావు, నువ్వు కాకపోతే ఇంకెవరయ్యా అంటాం. కానీ ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వం. చాలాసార్లు ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనుషులకి ఇస్తున్నాం, మనుషుల మాటలు వింటున్నాం. అదే మనం చేసే పొరపాటు. అందుకనే మనకు ఖచ్చితంగా శ్రమలే. ఆయన మాట వింటే ఖచ్చితంగా దీవెన ఉంటుంది. ఆయన మాట వింటే ఆశీర్వాదం ఉంటుంది. ఆదికాండంలోనే 22వ అధ్యాయం మనం ఎరిగిన మాటే జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున, అబ్బా అబ్బా ఏందంట, నీవు నా మాట వినినందున. ఎవరైనా అబ్రహాం. అబ్రహాముతో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ కొడుకుని ఇచ్చేసేయి, నాకు బలి ఇచ్చేసేయి అన్నాడు. అంటే ఇంకేం ఆలోచించలేదండి, వెళ్ళిపోయి బలి ఇవ్వడానికి ఇచ్చి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాం అది కష్టమే, అది ఇబ్బంది, కొడుకును బలిగా ఇవ్వటం సులభమా? కానుక ఇవ్వమంటేనే చాలాసార్లు మనకి ఎంత బాధ. పాస్టర్ గారు కానుకలు తెగ అడుగుతాడు. కానుక ఇవ్వమంటేనే మనకి ఎంత కష్టం అయిద్దో, అసలు కొడుకుని ఇవ్వమంటే సులభం. అది సులభం అన్న వాళ్ళు చేయొద్దండి ఎవరు. ఆ కొడుకుని ఇవ్వటం చాలా సులభం. సులభమా? ఎవరు ఇవ్వాలి? మళ్ళీ అబ్రహామే ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అబ్రహామే ఇవ్వాలి. అదేం సులభం కాదు. కానీ దేవుని మాటకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. అందుకనే దేవుడు అన్నాడు, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. అబ్బా అదండి కారణం. ఇప్పుడు వాళ్ళకి ఏరే వాళ్ళని ఎలగొట్టి ఈ భూమిని ఇవ్వటానికి కారణము అబ్రహామే. అబ్రహాము నీ సంతానం వలన భూలోకంలో వాళ్ళందరూ ఆశీర్వదించారు. నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు నా మాట విన్నావు అంతే, నాకు అది చాలు బా. కాబట్టి దేవుని మాట వింటే ఆశీర్వాదము దీవెన ఉందన్న సంగతి మనకు తెలుసు. ఆయన కూడా అంటున్నాడు, నా మాట వినండి, నా మాట వినండి. నేను వాళ్ళని ఎల్లగొట్టడానికి ఏకైక కారణం నా మాట వినకపోవడం. నా మాట వినలా, అది నాకు చాలా బాధేస్తుంది. ఇశ్రాయేలీలకి శ్రమలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట వినలా. చెప్పాడు దేవుడు, వాళ్ళు విన్నట్టు మీరు కూడా వినలేదా, మీకు కూడా శ్రమ లేదు. 106వ కీర్తన 25వ చరణం. 106వ కీర్తన 25వ చరణం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి. యెహోవా మాట ఆలకించల. అసలు ఆయన మాట వినకుండా సణుక్కోవటమే సణుక్కోవటం. ఎవరి మీద? ఎదురుగా కనపడ్డ మోషే మీద సణిగారు, అహరోను మీద సణిగారు. వాళ్ళు ఏం చేస్తారు పాము, ఈ మోషే అహరోను సరిగినప్పుడల్లా వాళ్ళిద్దరు వీళ్ళ కాలము సాగిలు పడుతున్నారు. ఇక ఎవరి మీద సణగటం మొదలు పెట్టారు? దేవుని మీద సణిగారు. దేవుని మీద సనగటమే సనగటం. మాకు అది లేదు, మాకు ఇది అక్కడి నుంచి తెచ్చాడు దేవుడు, ఇది లేదు.
అది లేదు, ఇది లేదు, ఆహారం లేదు, మాంసం లేదు, రొట్టెలు లేవు, ఇదే సణుగుడు. ఆయన మాట ఆలకింపక సణుగుడే. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు రావడానికి కారణం దేవుని మాటకు లోబడ్డల. అందుకనే దేవుడు చూసి 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 భలే బాధపడ్డాడండి. బాగా బాధపడి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు. క్షమించండి, 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు. భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరువు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయాను, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఇంకా అన్ని ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను మాట్లాడుతున్నాను. నా మాటలు వీళ్ళింటలా. ఇప్పుడు ఎవరేనాలి? ఆకాశం భూమికి చెప్పుకుంటున్నాడు పాపం, మాటినని ప్రజలను బట్టి. మాటింటల్లా మీకు శ్రమ. మాట వినని వాళ్ళందరికీ శ్రమ. ఇశ్రాయేలు ప్రజలు ఈ 7 జనాంగములను ఎల్లగొట్టడానికి ఒక కారణం మాట వినకపోవడం. మీకు ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా సువార్త. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులను తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్తే అక్కడ శిష్యులు యేసు ప్రభువుకు చెబుతున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఏం చేయాలా? ఈయన మాట వినాలి మీరు. ఈయనకి చెప్పటం కాదు. మీరు చాలాసార్లు మనం దేవునికి చెబుతూ ఉంటాం. అయ్యా మేమట చేసాం, అయ్యా మేమేంటి చేసాం. తెలుసా తెలీదా? నువ్వు చేసినవన్నీ తెలుసా ఆయనకి. ఎలా చేసావో, ఏ మనసుతో చేసావో, ఏ హృదయంతో చేసావో, ఎలాగ చేసావో, యథార్థమైన మనసుతో ప్రేమతో చేసావో అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి చెప్పవసరలా నేను ఇది గట్ట చేశానయ్యా, నేను ఇట్ట చేశానయ్యా అని. కాదు, నువ్వు చేసిన సంగతి పక్కన పెట్టు. నువ్వు ముందు ఏం చేయాలా? ఫస్ట్ ఏం చేయాలా? మాట ఎంతో నేర్చుకోవాలి. మాట వినకపోవడమే వాళ్ళు ఎల్లగొట్టబడడానికి కారణం. కాబట్టి జాగ్రత్త. దేవుని మాటకి లోబడుతున్నామా, వింటున్నామా లేదా అనేది చాలా పర్టికులర్గా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు చాలా బాధపడ్డాడు. ఇశ్రాయేలుకు వచ్చిన శ్రమలను చూసి, ఇశ్రాయేలుకు వచ్చిన కష్టాన్ని చూసి, వాళ్ళు మాట వినకపోవడం వలన వాళ్ళు పొందిన నష్టాన్ని చూసి
చాలా బాధపడి కీర్తనలో ఆ మాట రాయించాడు. యెషయా కీర్తన గ్రంథం 80వ కీర్తన అనుకుంటున్నాను, దయచేసి చూడండి. 81వ కీర్తన 8వ వచనం, 8వ చరణం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, ఎప్పుడంట మేలు? మాట వినకే చాలాసార్లు నష్టపోతున్నామండి. దేవుని మాట ఉన్నది ఉన్నట్టు దాని ప్రకారం చెయ్యటానికే ప్రయత్నం చేయాలి. అది కష్టమే. ఇస్సాకును తీసుకెళ్ళి బలి ఇవ్వడం కష్టమే. దేవుడు కోరుకున్న ప్రకారం భూమి మీద నడవడం కష్టమే. కానీ ఆయన చెప్పాడు కాబట్టి చేయాలి. ఆయన చెప్పింది చెయ్యకపోతే ఇంక మనకి శ్రమలే. అయ్యో అన్నాడు. ఏమన్నాడు? అయ్యో అని ఎప్పుడు అంటాం? బాధ కలిగినప్పుడే. దేవుడే చెప్తున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత బాగుండేది. నువ్వు నా మాట వినుంటే బాగుండేది. ఈ శ్రమలు నీకు వచ్చాయి కాదు, ఈ కష్టాలు వచ్చాయి కాదు, ఈ బాధలు వచ్చాయి కాదు, మాట వినక తప్పిపోతున్నావు నువ్వు. నేనేమో నా మాట వినండి అంటున్నాను. మాట వినలా వాళ్ళు మాట వినలేదు కనుకనే ఆ జనాంగాల్ని ఆ దేశంలో నుంచి అసలు వెళ్ళగొడుతున్నా బయటికి. మళ్ళా చెప్తున్నాను, మాట వినని వారు ఆయన ప్రజలైనా సరే, మళ్ళా చెప్తున్నాను, ఆయన నమ్ముకున్న బిడ్డలైనా సరే, ఆయనను అంగీకరించి నడుచుకునే బిడ్డలైనా సరే, ఆయనలో పక్షపాతం లేదు. అందరినీ ఒకే విధంగా చూస్తాడు. నిన్నొక విధంగా బయట ఒక విధంగా చూసే దేవుడు. కానీ ఆయన మాట వింటే ఏమన్నా చెప్తున్నాను, జాగ్రత్తగా మీరే చెప్పాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ప్రార్థనకు రాడు, కానీ బాగా కష్టపడి చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బాగా కష్టపడి చదువుతున్నాడు. ఇంకొక అబ్బాయి దేవుడు చూసుకుంటాడని చదవకుండా ప్రార్థనకు తిరుగుతున్నాడు. ఇద్దరు పరీక్షలు రాశాడు. దేవుడు ఎవరిని పాస్ చేయాలి? మీరు పక్షపాతం లేకుండా చెప్పాలి. ప్రార్థనకు వస్తున్నాడుగా, బాగా పరిచర్య చేస్తున్నాడుగా. నిజం చెప్పాలి. మీరు పరిచర్య చెయ్యి, కానీ నీ డ్యూటీ ఏంటి? నువ్వు విద్యార్థివి, చదవాలంతే. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా నువ్వు కొద్దిగా చదివినా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతకంటే ముఖ్యంగా కష్టపడి చదువుకునేవాడిని దేవుడు దీవిస్తాడు. అంటే దేవుళ్ళో పక్షపాతం లేదు. ఆయన నిజంగా ప్రేమించి ఆయనకిచ్చిన బాధ్యతను, అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేశాడు అనుకోండి, అతను ఆశీర్వదించబడతాడు, దేవుడు దీవిస్తాడు. కానీ అసలు దేవుడే చూసుకుంటాడులే, నేను చదవను. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వేసుకుంటున్నాడు ఒక అబ్బాయి దేవుడు చూసుకుంటాడని వదిలేసాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి మంచి ఆరోగ్యం వచ్చింది? ఎవరికి వచ్చింది మీకు చెప్పండి, నిజంగా చెప్పండి. డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఉండాలి, భూమి మీద ఉండాం కాబట్టి. దేవుడే చూసుకుంటాడంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి, బ్రతకాలి. ప్రియులారా, దేవుడు పక్షపాతి కాడు, న్యాయస్థుడు, నమ్మకస్తుడు. మాట వినండి. ఆయన మాట వినండి. ఆయన మాట వింటే మేలు, లేకపోతే శ్రమలు. జకరియా గ్రంథం, క్షమించండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం.
అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడైన నీవు ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడు అయిన నీవు కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకున్న ఎడల ఈ అసహ్య కార్యములు చేసే జనాంగం అంట. అసహ్య కార్యములు చేసే జనాంగంతో మళ్ళీ సంబంధం పెట్టుకుంటున్నారు. ఎవరి అసహ్యం చేసిన కార్యములు చేసిన సంగతులు అంటే అక్కడ మొదటి 9వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలు యాజకులను లేవీలను కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీలను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే వాళ్ళు మాటనకపోవడం ఒకటైతే అసహ్య కార్యాలు చేస్తున్నారు. వాళ్ళతో వీళ్ళు సంబంధం పెట్టుకుంటున్నారు. అది అక్కడ జనాంగాలు అక్కడ 7 జనాంగాల పేరే చెప్పాడు, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? సంబంధం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? ఎలాంటి వాళ్ళు? అసహ్యమైన కార్యాలు. ప్రియులారా, ఆ ప్రజల్ని వెళ్ళగొట్టడానికి మరొక కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఆ ప్రజలను దేవుడు వెళ్ళగొట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి మాట వింటలేదు, రెండోది అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు అసహ్యమైన కార్యములు చేస్తూ ఉన్నారు. లేవియా గ్రంథం, లేవియా కాండం 20వ అధ్యాయము 23వ వచనం. లేవియా కాండం 20వ అధ్యాయము. నేను మీ ఎదుటి నుంచి కొన్ని జనాంగాలను వెళ్ళగొడుతున్నాను కదా, ఆ జనాంగములు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు. మీ ఎదుటి నుంచి నేను జనాంగాలను వెళ్ళగొడుతున్నాను చూసారా, వాళ్ళు అసహ్యమైన కార్యాలు, వాళ్ళ కార్యాల్లో మీరు ఎప్పుడు పాల్పడతారు. అసలు వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దు అని మీకు చెప్తా వచ్చాను నేను. అది దేవుడు బాధ. మీకు ఈ శ్రమలన్నీ రావడానికి కారణం ఏందో తెలుసా? అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నారు, వాళ్ళతో సహవాసం చేస్తున్నారు. మా దేవుడు మేలు చేయాలంటున్నారు. మీకు ఎందుకు చేస్తాడు దేవుడు? మీరు ఆయన పక్షాన కరెక్ట్గా నిలబడినప్పుడు మీ పక్షాన ఆయన ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్యాలి అసలు? ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళతో సంబంధం పెట్టుకొని వాళ్ళతో సహవాసంగా ఉంటా, వాళ్ళతో బాగుంటుంటే తాగేవాడితో తిరుగుతున్నాడు అనుకో పాస్టర్ గారు, ఏమంటారు పాస్టర్ గారు మంచోడయా, ఆడిని మార్చడానికి తిరుగుతున్నాడు అంటారా? ఏమంటారు? ఈ పాస్టర్ గారు కూడా తాగుపోతే ఏమంటారు? చివరికి ఏమంటారు? అంటారా అనరా? లోకం మనం సహవాసం చేసే వాళ్ళని బట్టే మనకు పేరు వచ్చేది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళని నేను వెళ్ళగొట్టడానికి కారణం ఏంటంటే, మీ ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టుతున్న ఈ జన్మల ఆచారములను బట్టి మీరు నడవకూడదు. వారు అసహ్యమైన కార్యాలు చేశారు. వాళ్ళ అసహ్యమైన కార్యాల గురించి చాలా వివరంగా నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రియులారా, వాళ్ళు చేసిన విధానాలు ఇక్కడే 20వ అధ్యాయంలోనే లేవియా కాండంలో ఒకటే చూపిస్తానులే, చాలా ఉన్నాయి. 20వ అధ్యాయం 13. ఒకడు స్త్రీతో శయనించినట్లు అబ్బా ఏం చేసేవాళ్ళంట? వాళ్ళు ఏం చేసేవాళ్ళంట అంటే కలయిక భార్యాభర్తలు లేకపోతే స్త్రీ పురుషుల కలయిక ఉండేది. కానీ వీళ్ళు అట్లా చేయలా. పురుషుడితో స్త్రీతో శయనించారు, కలిసేవాళ్ళు.
ఆ దేవుడు అసహించుకున్నాడు. అసలు నేను స్త్రీగా పురుషునిగా చేసింది వాళ్ళు బ్రతకాలనే కానీ, వాళ్ళు అలా ఉండాలని కానీ, ఆ కార్యాన్ని చూసి అసహ్యం వేస్తా ఉంది నాకు. మీ దగ్గరికి డబ్బులు అడుక్కోవటానికి అంటే కొంచెం ఆడంగితనం గల వాళ్ళు వచ్చి ఇట్లా అంటున్నారు అనుకోండి, ఇద్దరాలు వచ్చారనుకోండి, అబ్బాయి ఎంత మంచోడు అంటారా? సిగ్గు లేదు, శరం లేదు, ఎన్ని అనుకుంటారో మనసులో. నిజంగా చెప్పండి, తిట్టుకుంటారా లేదా? ఎందుకు మీరు తిట్టుకుంటారు? వాడు అసలు స్వభావాన్ని విడిచి స్త్రీలాగా వేషం వేసుకొని, ఆ మేకప్లు వేసుకొని, ఆ డ్రెస్సులు వేసుకొని అట్లా తిరుగుతుంటే మీకు ఎంతో అసహ్యం వేసింది. మీరే ఒక వ్యక్తిని చూసి ఇంత అసహించుకుంటుంటే ఆ సృష్టికర్త అయిన దేవుడికి ఇంకా అసహ్యం కదా, చాలా అసహించుకుంటాడు ఆయన. వీళ్ళు చేసే అసహ్యమైన కార్యములు, వీళ్ళు చేసే మాట వినని స్వభావం, అందుకని వీళ్ళని వెళ్ళగొడుతున్నాం మీ ఎదుటి నుంచి. 20వ అధ్యాయం 26వ వచనం అన్న ఈ వచనం మొదటి నుంచి చదవండి. 26 మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను. అది అందుకే మిమ్మల్ని వేరు చేశా. మీరు ప్రత్యేకంగా ఉండాలి, మాట వినే జనంగా ఉండాలి. మీరు మాట వినే వాళ్ళలాగా ఉండాలి. మీరు అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళతో సంబంధం ఎప్పుడూ పెట్టుకోకూడదు. వారి అసహ్యమైన కార్యాలను బట్టే నేను వాళ్ళని అసలు ఆ దేశంలో నుంచి వెళ్ళగొడుతున్నా. మీరు మరలా వాళ్ళతో స్నేహం, వాళ్ళతో సహవాసం, వాళ్ళు చేసే పనుల్లో మీరు చేస్తున్నారంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడండి? దేవుడు పక్షపాతము ఉన్నాడా లేనుడా? లేనివాడు. మనం చాలాసార్లు ఆ మాట చదువుతాం, ఆయన యందు పక్షపాతము లేదు. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట చదువుతాం, మనం చాలాసార్లు చదువుతాం. అయినా జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏమి లేదంట. పక్షపాతమా? దేవునికి పక్షపాతము లేదు. ఫుల్ స్టాప్ పెట్టాడా? కామా పెట్టాడు? ఫుల్ స్టాప్ అయిపోయింది. సెంటెన్స్ ఈజ్ కంప్లీటెడ్. ఒక సెంటెన్స్కి ఫుల్ స్టాపే మూల కారణం. నా సెంటెన్సెస్ ఆర్ 4 kinds అన్నాడు. అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్. Sentences are 4 kinds. This is assertive sentence. Assertive sentences have complete meaning, complete sense అంటాడు ఇంగ్లీష్. ఫుల్ స్టాప్ ఉందంతే, కామాలు లేవు, సెమీకోలన్ లేవు, క్వశ్చన్ మార్క్ లేదు, ఏం లేదు. ఫుల్ స్టాప్ అంటే దేవుడు పక్షపాతము లేనివాడు. నువ్వైనా నేనైనా అంతే. గొప్ప ప్రసంగికుడైనా పరిచర్య చేసేవాడైనా ఒకటే. ఆయనకి ఎవ్వరూ, గుర్తుపెట్టుకోండి, అసహ్యమైన కార్యాలు, మాట వినని స్వభావంలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుడు తీసి పక్కన పెడతాడు. నువ్వు ఎంత గొప్పవాడివైతే నాకెందుకు అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించి స్వకీయ జనంగా వేరుపరిచి ప్రత్యేకించుకున్న జనాంగమైనా సరే చెప్పాడు, మీరు నాకు స్వకీయమైన సంపాద్యం, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ఎన్నుకున్నాను, ఆ దేశంలోకి తీసుకెళ్తాను. మిమ్మల్ని తీసుకెళ్ళబోయే ఆ దేశం వాళ్ళ ప్రజల వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు నాకు అసహ్యం వేసింది. వాళ్ళు మాట వినని వాళ్ళు భయంకరమైన స్వభావం కలిగిన వాళ్ళు. కాబట్టి దేవుడు చాలా పక్షపాతం లేని దేవుడు. అయినా సరే ఆయన మనలను
ప్రేమిస్తున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ కూడా ఈ మాట మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక లేకపోతే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి తిని ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన, అంటే ఇక్కడ ఇంకొక మాట మనం అనుకుంటే మంచిది. ఆయనకు భయపడి ఆయన మాట విని నీతిగా నడుచుకునేవాళ్ళు ఏ జనాంగంలో ఉన్నాయన, ఆయన కులమత భేదం లేదు, వర్గ వర్ణ భేదం లేదు, చదువుకున్నాడు చదువు లేనోడని, ఉద్యోగం ఉన్నాడు ఉద్యోగం లేనోడని, గొప్పవాడు తక్కువ కులస్తుడని ఏమీ లేదు. ఆయనకు భయపడే వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు అంతే. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ అసలు లేనే. మరి మనకం మేము ఏందనుకుంటున్నా, ఎందుకు నువ్వు ఎవరు అయితే నీకెందుకు, ఎవరు కాకపోతే. నేను చాలాసార్లు చెప్పా, డబ్బులు లేనోడు, తక్కువ కులస్తుడు, పేదవాడి కోసం దేవుడు గాలిని చేశాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడు ఈ గాలి పీల్చుకోకూడదు, ఎక్కువ కులస్తుడు ఈ గాలి పీల్చుకోకూడదు. వాళ్ళు ప్రత్యేకమైన గాలి తయారు చేసుకొని అప్పుడు పీలవాలి, అప్పుడు వాళ్ళది ఎక్కువ కులం. ఈ గాలి పీల్చాడంటే వాడు కూడా తక్కువ కులస్తుడే. కాబట్టి గాలి చేసుకొని పీల్చుకోండి మీ గాలి. మా దేవుడు పేదవాళ్ళ కోసం, లేనివాళ్ళ కోసం మా గాలి తయారు చేశాడు. కాబట్టి మనకిచ్చిన గాలిని వాళ్ళు పీలవటానికి వీలు లేదు. కాబట్టి అలా చెప్పండి. మీ ఎక్కువ కులం అయితే మీ గాలి వేరుగా ఉండాలి, మీ నీళ్ళు వేరుగా ఉండాలి. డబ్బులు ఉన్నవాళ్ళు సబ్బులు వేరు కొనుక్కుంటున్నారు, మంచి బట్టలు కొనుక్కుంటున్నారు. అట్లాగే గాలి, నీళ్లు, సూర్యరశ్మి ఇవన్నీ మీకు వేరుగా. మీకు ఉదయించే సూర్యుడు ఎట్టుండాలి? తెల్లగా ఉండాలి. మీరు ఎక్కువ కులస్తులు కాబట్టి మీ సూర్యుడు ఎర్రగానైనా ఉండాలి. మా సూర్యుడు ఎవరైనా, మాకు దేవుడు నిర్ణయించిన సూర్యుడైనా చెప్పండి. మన ప్రభువు పక్షపాతము లేని ఏ జనాంగంలోనైనా ఆయన నమ్ముకొని నమ్మకంగా ఉన్నాను అంగీకరిస్తాను. ఆ జనాంగాన్ని వెళ్ళగొట్టాడు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఎందుకు వెళ్ళగొట్టాడో, వాళ్ళలో ఉన్న ఆ బ్యాడ్ ఏంటో. అది ఇశ్రాయేలీయులైనా సరే ఆయన పక్షపాతం, దేవుని నమ్మిన బిడ్డల్లోనైనా అలాగే ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నాను. పక్షపాతం లేని దేవుణ్ణి కలిగిన మనం ఎప్పుడు పక్షపాతంగా ఉండాల్సిన అవసరం లేదని జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. Yeah.